ఎల్లగొండకి ఇష్టం సర్పంచ్ కుమారుడు నేను దిల్రాజ్ నా పేరు రాజేశ్వర్ గౌడ్. అన్న మీ గ్రామంలో మీరు గుర్తించిన సమస్యలు ఏమున్నాయి? చాలా సమస్యలు గుర్తించాం. వాటర్ కానీ వీధి దీపాలు బోర్లు వేసినాం. జాగా కబ్జా ఉంటే అవి కూడా కబ్జాలకి తీసుకున్నాం, జిప్పింగ్ తీసుకున్నాం, ఫెన్సింగ్ వేసినాం. స్కూల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా ఫెన్సింగ్ వేసినాం. సింగిల్ పీస్ మోటార్ వేయించినాం. 30 లక్షల సీసీ రోడ్ వేసినాం. వచ్చిన 6 months ఉన్నాయి. మీ గ్రామంలో ఎన్ని వచ్చినాయి, ఎన్ని పూర్తయింది, ఇంకెన్ని 18 ఇళ్ళు వచ్చినాయి మాకు. 4 గృహప్రవేశం అయిపోయినాయి. ఇంకో 14 రన్నింగ్లో ఉన్నాయి. ఇంకో 25 సరిపోతాయి మాకు. మీ గ్రామంలో విద్యుత్ స్తంభాలు ఎట్లా ఉన్నాయి? విద్యుత్ ఇంతకుముందు గతంలో ఒక 25 years అంటే ఊరు వచ్చి నుంచి పాత పోల్సే ఉండే. నేను వచ్చిన వెంబడినే ఉన్న పాత పోల్స్ మొత్తం చేయించి మొత్తం పెద్ద పోల్స్ వేయించిన. ఏ గలీలో కూడా ఏ ప్రాబ్లం లేకుండా, అంటే వాటర్ ఉన్నా కూడా వీధి స్తంభాలు కూడా గలీలో లేకుండే, వైరింగ్ లేకుండే, వీధి దీపాలు లేకుండే గలీలలో. ఇప్పుడు గలీలలో నేనే పోల్స్ వేయించి వైరింగ్ ఉంచి మొత్తం లైటింగ్ పెట్టించిన. 100 బల్బ్ చూపించిన. సిటీ లెవెల్ నైట్ మొత్తం సిటీ లెవెల్ అనిపిస్తుంది మా ఊరు. త్రాగునీటి సమస్య ఎట్లా ఉంది? త్రాగునీటి సమస్య రాకముందు చాలా ప్రాబ్లం ఉండే. చాలా కాలనీలో బాగా ప్రాబ్లమ్స్ ఉండే. నేను వచ్చిన వెంబడినే 4 బోర్లు వేయించిన. గలీలలో 4 బోర్లు వేయించి సింగిల్ పీస్ కొత్త వేయించి వాటర్ పైప్ వేసిన. ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అయినాయి. డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉంది? మేము వచ్చిన వెంబడి చాలా ప్రాబ్లం ఉండే డ్రైనేజ్. వచ్చిన వెంబడి మళ్ళీ కూలీలను పెట్టి పెండాకాలం నుంచి కూలీలను పిలిపించి ఒక 15 రోజులు మొత్తం ఊరు మొత్తం నీట్ చేయించిన. ఎత్తిపోయిస్తాం మేడం. సీసీ రోడ్ ఎట్లా ఉంది? సీసీ రోడ్లు డబుల్ బెడ్రూమ్ ఈ 3-4 కాలనీకి సీసీ రోడ్లు లేకపోయినా మాకు గతంలో మాకు బీఆర్ఎస్ టైంలో పోచారం శ్రీనివాసరెడ్డి దయతో మాకు చాలా ఇందిరామైన్లు, సీసీ రోడ్లు, ట్రైన్లు మా సార్ దయతో అన్ని వచ్చినాయి మాకు. కొన్ని ఉండే అన్ని ఆల్మోస్ట్ అయిపోయినాయి. కొన్ని ఉంటే మొన్న 35 lakhs మా సారే ఇచ్చిండు. 35 lakhs క్లియర్ ఇష్టం అయిపోయింది. మా సీసీ రోడ్లు క్లియర్ అయిపోయినాయి. అంగన్వాడీ బిల్డింగ్ ఎట్లా ఉంది? అంగన్వాడీ బిల్డింగ్ ఒక శిథిలావస్థలో ఉంది. అంగన్వాడీ టీచర్ కూడా లేదు. ఆయన కూడా రిజైన్ చేసింది. కొత్త పోస్టింగ్ వస్తున్నాయి. అది కూడా పంపించినాం. తీర్మానం చేసి పంపించాం. ఒక బిల్డింగ్ కావాలని చెప్పేసి పంపించినాం. మీ పాలక మండలికి ఎట్లా సహకరిస్తుంది? నాకు బాగా సహకరిస్తారు. మీ గ్రామంలో మీరు కొత్త ఇంకేమైనా గుర్తించే సమస్యలు ఏమైనా ఉన్నాయి? చాలా ఉన్నాయి. అంటే అది మనం చెప్పలేకపోతున్నాం. చేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి చెప్పాలి. నేను చేసిన తర్వాతనే గుర్తింపు. విద్యా వ్యవస్థ మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? విద్యా వ్యవస్థ అంటే మా కోనాపూర్ స్కూల్ టాప్, మండల లెవెల్ టాప్ ఉంది. ఆల్మోస్ట్ మన 5 members కు 500 above వచ్చినాయి. 2 380 బాసర 380 సీట్లు వచ్చినాయి. 2 కూడా చాలా మంచి స్కూల్ మాది. గతం 15 చదువుకున్నప్పుడు 15-20 years నుంచి నా స్కూల్ ఇక్కడనే 10th వరకు. అది నా 10th వరకు నుండి చెప్తున్నా కదా, మా స్కూల్ మండల టాప్ ఉంటుంది. అంటే మంచి స్కూల్, మంచి పేరు ఉంది. కోనాపూర్ స్కూల్ అంటే పాన్సో లెవెల్ మండల మంచి పేరు ఉంది. శ్మశాన వాటికి ఎట్లా ఉంది? అక్కడ వాటర్ సమస్య? శ్మశాన వాటిగా బాగానే ఉంది. కాకపోతే వాటర్ ప్రాబ్లం ఉంది అక్కడ. నేను మొన్న ఊహించిన. అయితే ఎవరైనా చనిపోతే ఏమైనా అయితే కూడా ట్యాంకర్ తీసుకొని పెట్టిస్తున్నా. అయితే సింగిల్ పీస్ మోటార్ ఉండే, అది పోయింది, కూడిపోయింది. మళ్ళీ కొత్త బోర్ వేయించి ఒక సింగిల్ పీస్ మోటార్ తీస్తాయి. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారితో మీకు ఎట్లా ఉంది పరిచయం? చాలా మంచి సంబంధం. మా సార్ దయతో ఇది పొజిషన్ కావడానికి కారణం మా సారే. మా సార్ కుమారుడు భాస్కర్ రెడ్డి అన్న, ఇద్దరు దయతో మంచి బాగానే ఉన్నా. గతం నుంచి ఎట్లా చూసుకోరు సారు, నాకు కొడుకు లెక్క అట్లా చూసుకుంటుండు. మా సార్ దయతోనే అంతనది. మీ భాస్కర్ రెడ్డి అన్నకు అంటే మీరు గెలిచిన సందర్భంగా మీ ఎమ్మెల్యే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తున్నా, సార్ అయితే దయతో సీట్ ఇచ్చిండు. సార్ దయతోనే ఉండాలని చెప్పిండు. సార్ దయతో గెలిచినాం. ఇక సార్కి ఏమని చెప్పలేదు. సార్కి చెప్పినాం, ధన్యవాదాలు చెప్పినాం, అయిపోయింది అంతే. ఏం చెప్పాలంటే మీ గ్రామ ప్రజలకు, మీ కోటేశ్వర మీ గ్రామ ప్రజలకు మీ తరఫున ఏం చెప్పాలి? మా కోనాపూర్ గ్రామ ప్రజలకు ఇక చెప్పదు కానీ, ఇక 1800 ఓట్లు పోలే అయితే 656 మెజార్టీ ఇచ్చినట్టు నా మీద ఎంత నమ్మకం ఉండి ఓట్లు వేసినట్టు ఆ నమ్మకం ఉంచుకొని అంతవరకు చేస్తున్నాను. అంటే వచ్చిన 5-6 months నేను ప్రతి ఒక్క గలీలలో కానీ ఖాళీలలో కానీ నేను ఓట్ల కోసం ముందు పోయినప్పుడు అంతకుముందు గ్రామ సర్పంచ్ చేసేటోళ్ళు కానీ వాళ్ళు కానీ పాత వాళ్ళు చెప్పడమే, చేయడం లేదు. అయితే నేను వాళ్ళతో కూడా పోయినా. వాళ్ళు ఏమన్నాడు, నువ్వు కూడా వస్తుంటే ఏం కూడా చేయలేవంటే నేనేమని చెప్పినట్టు ఒకటే హామీ ఇచ్చిన. సార్ మనకున్నాడు, సార్ దయ మనకుంది, ఏదున్నా సార్ ఉంటూ నేనున్నా. నేను చెప్తున్నా, వచ్చిన 2-3 months మీ ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్ చేసే బాధ్యత నాదని చెప్పిన. అదే విధంగా నేను ఇప్పుడు గ్రామంలో అది ఏ దయతోనైతే నా మీద నమ్మకం ఉండి ఇన్ని ఊర్లు వేస్తే గెలిపించారా, అదే నమ్మకంతో 6 months ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ క్లియర్ చేసిన.
ఉన్న ఇంకో 4.5 సంవత్సరాల కాలంగా మీ ప్రణాళిక ఎట్లా ఉండబోతుంది, గ్రామాన్ని ఎట్లా చూడొచ్చు? 4 సంవత్సరాల నా ప్రణాళికలు ఏంటంటే ఆల్మోస్ట్ ఇంతకుముందు జెండా రోజు కూడా చెప్పిన స్పీచ్ అందరం కూడా చెప్పిన బాన్సుడ మండల కోనాపూర్ విలేజ్ టాప్గా తెలిసేటువంటి నా కోరిక ఉంది. మండలంలోనే టాప్ ఉంచాలని, అంటే అన్ని విధాల వాటర్ కానీ, డ్రైన్లు కానీ, మురికికాలు కానీ, వీధిపాలు కానీ, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా, కేసులు కాకుండా, ఏది కాకుండా కూడా అన్ని విధాలు ఏది ఉన్నా కూడా, చిన్న విషయం ఉన్నా కూడా ఫోన్ కూడా తెలుతాను నేను. ప్రతి ఒక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. ఎక్కడున్నా ప్రతి ఒక్క చిన్నోళ్ళని సార్ పెద్దలైన సార్ ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి నేను సాల్వ్ చేసుకుని చేస్తాను. గతంలో ఏదైనా మీరు రాజకీయ పదవులు చేసిన ఇంతకుముందు మా ఉప సర్పంచ్ చేసిన, అంటే ఫస్ట్ నాది బీజేపీ, తర్వాత బీజేపీలో ఉండి ఉప సర్పంచ్ చేసిన, తర్వాత బీఆర్ఎస్లో అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు అప్పుడు సారు టీఆర్ఎస్కి రావడం జరిగింది. నేను కూడా అప్పుడు సార్తోనే పోయినా, సార్తోనే నడుస్తున్నది. ఇప్పుడు టీఆర్ఎస్ అయిపోయింది, సార్ కాంగ్రెస్ కాబట్టి సార్ కాంగ్రెస్లో ఉన్నా, సార్ ఎటు వెళ్తే మేము అటు వెళ్తాం. చివరగా యువత రాజకీయాలకు వచ్చింది, మీరు యువతకు ఏం చెప్పాలనుకుంటున్నారు సందేశం? యువత రాజకీయం వచ్చిందంటే యువత ఆల్మోస్ట్ పెద్ద మనుషుల కన్నా యువత ఉంటుంది. అంటే ప్రతి ఒక్కదానికి యువతనే ఉంటుంది కరెక్ట్ అనిపిస్తుంది నాకు. అంటే ప్రజలు కూడా అనుకుంటారు, ఇప్పుడు కనిపిస్తుంది. దాదాపు నేను బాన్సుడ మండలంలో చూస్తే 70% 60% యువతనే ఉన్నది సర్పంచులు. అంటే వాళ్ళని ఆల్మోస్ట్ విలేజ్లో ఆల్మోస్ట్ పబ్లిక్ అర్థమైపోయింది. అంటే చాలు ఈ పెద్ద మనుషుల దుర్ల పనులు చాలు, ఈ యువత వస్తేనే మంచిగా ఉంటుంది, అందరితో మంచిగా ఉంటుంది అర్థం అన్నట్టు మోస్ట్ వాళ్ళతోనే ప్రాబ్లం. అంటే బాగా కనిపిస్తుంది యువతను కూర్చోబెట్టి, అంత పెద్ద మనుషులలో యువత పిల్లగాని కూర్చోబెట్టారు అంటే వాళ్ళ మనసులో ఉంది కాబట్టి కూర్చోబెట్టారు కదా.